పరిశుద్ధత అది నిశ్చలమైన సామ్రాజ్యాన్ని ఇచ్చేది. ఆ పరిశుద్ధత నిత్య జీవాన్ని కలగజేసేది. ఆ పరిశుద్ధత ఉన్నతమైన భాగ్యాన్ని కలగజేసేది. దేవుని పిల్లరా, ఈ లోకంలో శత్రువు వెంటాడే దీనికంటే మన జీవితాన్ని పరిశుద్ధత లేకుండా చేయడానికి వాడి కంకణం కట్టుకున్నాడు. మనల్ని పాడు చేయడానికి, మనల్ని అపవిత్రపరచడానికి, మన జీవితాన్ని దేవుని సామ్రాజ్యంలోకి వెళ్ళనీయకుండా చేయడానికి. మనం దేవునికి నుండి వచ్చాం కదా, ప్రభు అనుగ్రహిస్తే భూమి మీదకి వచ్చాం కదా. ఇప్పుడు మరలా భూమి మీదకి వచ్చిన మనిషి ఎలాగెళ్ళాలి, ఉన్నపాటు వెళ్ళిపోతాను కుదిరిందా? కుదరదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినందుకు మనం ఏం చేయాలంటే మనము క్షమించబడాలి, మన పాపములు క్షమించబడాలి, మనం శుద్ధీకరించబడాలి. పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తే పాపాలు పోతాయా? గోదానం, భూదానం, అన్నదానం కదండి. పుణ్యక్షేత్రాలు కట్టినంత మాత్రం, పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రం, తీర్థయాత్రలు వెళ్ళినంత మాత్రం మన పాపం పోయిద్దని మానవుడు అనుకుంటున్నాడు. కానీ పోదు ప్రియులరా, పోదు. అలాగనే ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎదురు కూడా అలాగని అనుకునేవారు. అయితే దేవుని పిల్లరా, మానవుడు పాపం విస్తరించేస్తున్నాడు, కానీ విస్తరించేస్తున్నాడు పాప పరిహార్థమై ఆ గోవనో పావురాన్నో లేత ఆ దూడనో తీసుకెళ్ళి వధిస్తూ ఉన్నారు కదా. ఇలా వధిస్తూ వారి పాపాలు యాజకుడు చెప్పి ఒప్పుకొని వచ్చేస్తున్నారు. మళ్ళా పాపం చేస్తున్నారు, మళ్ళా సంవత్సరానికి. ఇక ప్రభు చూసి ఇది కాదు, నేనే బయలుదేరాలి, నేనే రావాలని ఆయన మన కొరకు సిలువలో బలి అయ్యాడు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలని దేవుని వాక్యం అంటుందంటే 8వ వాక్యంలో, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విద్దువాడు తన శరీరం అనే నుండి క్షయమైన పంట పోయును. ఏం చేస్తాడ? నాశనానికి దారిసిది క్షయమనే పంట. ఎక్కడికి? నాశనానికి. మనకు తెలియకుండా మనం నాశనం అయిపోతాం. మనకు తెలియకుండా నాశనం మన వెంట నడుస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం మనల్ని ఎవరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు. ప్రియులగా, ఎవరు చూడినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. ఏముండాలి? దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. దేవుని పిల్లరా, దేవుడు నీతో మాట్లాడతాడంటే నువ్వు ఎంత ధన్యుడివి, ఎంత ధన్యురాలు. దేవుని మాట నీకు అందుతుందంటే నీవు దేవునికి అర్హుడు అయిన బట్టే కదా. ఈ అర్హత లేకుండా దేవుడు మన దగ్గరకు వస్తాడా? చెప్పండి. అర్హత లేకుండా ప్రభు మన యొద్దకు రానే రాడు. ప్రభు మన దగ్గర రావాలంటే మనలో ఏముండాలి? మనలో మంచి లేకపోయినా ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. హల్లెలూయా కదా. మంచే లేకపోయినా మన